మల్నాడు మబ్బుల మధ్య తేలుతూ కొండల నీడల్లో గాలికి తడిసి మనసు నవ్వుతుంది. ఇది ప్రకృతి కన్నీటి ముత్యం, జలపాతాల కథ. కాఫీ సువాసనతో తడిసిన ఈ భూమి ప్రతి చుక్కలో ఒక కథ రాసుకుంది. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఈరోజు మన ప్రయాణం ద స్కై బెడ్ రిసార్ట్ ద బ్రీజ్ బై మల్నాడ్ స్టేస్. మల్నాడు అంటే మలే అంటే కొండ, నాడు అంటే నేల, కొండల నేల. ఇది కర్ణాటక గుండెలోని పచ్చని ఆభరణం. ఎన్ని వర్షాలు కురిసినా ఇక్కడి నేల ఆ నీటిని తాగి మళ్ళీ జలపాతాలుగా తిరిగి ఇస్తుంది. ఇక్కడి కాఫీ, మిరియాల తోటలు పెరగడానికి ఇదే కారణం. ఈ నేలలోని తడి, వర్షపు నీరు, గాలిలోని తేమ, ఈ వాతావరణమే ప్రకృతికి జీవం, మనసుకు మందు. మనం ఇక్కడ చూస్తున్న ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి నీటి చుక్క శతాబ్దాలుగా ఈ మలనాడు నేల చరిత్ర చెప్పే సాక్ష్యం. మన ప్రయాణం ఒక ట్రిప్ కాదు, ప్రకృతితో జరిగిన ఒక హృదయ సంభాషణ. మరింకెందుకు ఆలస్యం, పదండి ముందుకి. అలా ద ఇండియాస్ ఫస్ట్ స్కై బెడ్ రిసార్ట్ బై బ్రీజ్ మల్నాడ్ స్టేస్ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ చక్కటి రిసార్ట్లో అడుగు పెట్టేద్దాం. చూసారా చుట్టూ ఎంత పచ్చదనం ఉందో. అలా కొండల మధ్య, అలా లోయలను దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ప్రతి చెట్టు పులకరింతతో మన రాక కోసం వేచి చూసినట్టుగా ఉంది. ఈ జ్ఞాపకాలను భద్రపరుచుకుంటూ ముందుకు సాగిపోదాం పదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనకిక్కడ జియో నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది. లాస్ట్ రిసార్ట్కి చేరుకునే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాకు దారి కొంచెము అర్థం అవ్వలేదు. అన్నీ సేమ్ లాగానే అనిపించాయి. సో ఎయిర్టెల్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎ జియో నెట్వర్క్. రిసార్ట్ చుట్టూ కనిపించే కాఫీ తోటలు, వాటి మధ్య నిలిచిన మిరియాల చెట్లు, ఇది మల్నాడు గుండె చప్పుడే. ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకమైన. మధ్యాహ్నం సమయానికి చివరికి చేరుకున్నాం. ద బ్రీజ్ స్కై బెడ్ రిసార్ట్ బై మల్నాడ్ స్టేట్స్. ఇది ముడిగిరే దగ్గర ఉన్న అందమైన ప్రదేశం. రిసార్ట్ గేటు దాటగానే మేఘాలు మనతో కలిసి దిగిపోయినట్టుగా అనిపించింది. చుట్టూ కొండలు, అడవులు, కాఫీ తోటల మధ్యలో పచ్చని గృహాలు, ప్రకృతి ఒడిలో మనకు ఇల్లు లభించినట్టుగా అనిపించింది. రిసార్ట్ సిబ్బందితో మాట్లాడి మనకు అలాట్ అయిన రూమ్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయాము. ఒక్కొక్కటిగా రూమ్ ఎలా ఉంది అని చూస్తూ ఉన్నాము. ఇలా ముందుకు రండి, మీకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాను. చూసారా, కర్టెన్స్ తెరవగానే చూడండి, బాల్కనీలోకి ఎంటర్ అవ్వగానే ప్రకృతితో మమేకమైపోయామా అన్నట్టుగా ఉంది కదా. దీనికోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం మనము. రిసార్ట్ చుట్టూ కనిపించే కాఫీ తోటలు, వాటి మధ్య నిలిచిన మిరియాల చెట్లు, ఇది మల్నాడు గుండె చప్పుడే. ఇక్కడి వాతావరణం ప్రత్యేకం. రోజంతా చల్లని గాలి, తడి నేల, గాఢమైన వర్షం, ఇవన్నీ కలిసే ఈ నేలలో కాఫీ, మిరియాలు జీవం పొందుతాయి. ప్రతి చెట్టు మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తే జీవితం పరిమళిస్తుంది. రిసార్ట్ చుట్టూ ఒకసారి తిరుగుతూ అంతా చూసిన తర్వాత చాలా అలసిపోయాం కదా. వేడి వేడి లంచ్, కర్ణాటక స్పెషల్స్ చాలా బాగుండే, కానీ మేము వాటిని వీడియోస్ తీయలేకపోయాము. అలాగే ఇక్కడికి దగ్గరలోనే 10 minutes వాక్ డిస్టెన్స్లో వీళ్ళకి ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్ ఉందంట. దాని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం వాతావరణం చల్లబడ్డాక మేము బయలుదేరిపోయాము దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్కి. రిసార్ట్ సిబ్బంది చూపిన చిన్న దారిలో అడుగులు వేశాం. కాఫీ తోటల మధ్య సన్నని బాట, గాలిలో తడి వాసన, పక్షుల కిలకిల, ప్రకృతే మార్గం చూపించినట్టుగా ఉంది. రిసార్ట్ సిబ్బంది కూడా మన వెంట వస్తారు. అలా ముందుకు కాఫీ పరిమళాలని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి వాటర్ ఫాల్ వైపు డైరెక్షన్తో ఉన్న బోర్డు. అలా పక్కకి వెనక్కి తిరిగి చూస్తే మనం స్టే చేస్తున్న రిసార్ట్ అదిగో అక్కడే ఉంది. అలా ముందుకు కదులుతూ వెళ్ళిపోదాం రండి. ముందుకు వెళ్తూ ఉంటే చక్కగా కాఫీ గింజలు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి మొక్క కాస్త విరిగి కింద పడింది, చూపించడానికి తీసాను మాత్రమే, ఇది మనం తెంపలేదు.
కొద్ది అడుగులు నడిచిన తర్వాత ఒక్కసారిగా వినిపించింది ఆ శబ్దం. నీటి ప్రవాహం, చుట్టూ నిశ్శబ్దం, పక్షుల కిలకిల. మరి ఆ శబ్దం మాత్రం మన హృదయాన్ని ఆకర్షించే సంగీతంలా మారింది. అక్కడ కనిపిస్తున్నారు కదా ఆ పెద్దాయన, వారే ఈ ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ అంట. ఇక్కడ ప్రతి ఇంటిలో తప్పకుండా జీప్స్ మాత్రం ఉంటున్నాయి. ఈ ఘాట్ రోడ్లో వెళ్ళడానికి అవే అనువైన వెహికల్స్ అని చెప్తున్నారు. రిసార్ట్ సిబ్బంది కూడా మన వెంటే వచ్చి మనం వెళ్ళే వరకు మనం వెంట తీసుకొని వెళ్తారు. ముందు కనిపించింది ఒక కళ, రాళ్ల మధ్య జారిపడే తెల్లని జలపాతం. ఆ చల్లని నీరు మేఘాల నుండి దిగిన వెండి జలబిందువులా మెరిసిపోతుంది. గాలి తాకే ప్రతి చినుకు ముఖాన్ని తడిపి మనసుని తేలిక చేస్తుంది. చిక్మంగళూరు జిల్లా బలిగే గ్రామం సమీపంలోని గంగామూల పర్వతం. అక్కడి అడవుల మధ్యలో చిన్న చినుకులా మొదలైన ప్రవాహం తర్వాత జలపాతాలుగా మారి లోయల్లో జారిపడుతూ జీవనధారగా మారుతుంది. ఈ ప్రవాహాన్ని నేత్రావతి అని పిలుస్తారు. నేత్రం అంటే వెలుగు, కరుణ, దయ. అదే ఈ నది స్వభావం. ప్రతి చోట జీవాన్ని వెలిగించడం. పర్వతాల గుండా ప్రకృతి గీతం. మల్నాడ్ అడవుల గుండా ప్రవహించే ఈ నది అడవుల చెట్లకు జీవమిస్తుంది, వన్యప్రాణులకు ఆవాసం అవుతుంది. ప్రతి పర్వతం, ప్రతి రాయి ఈ ప్రవాహానికి స్వరమై మారుతుంది. మేఘాలు వర్షమై జారిపడితే నేత్రావతి గర్జనగా మలుస్తుంది. ఎండ వేడెక్కితే ఆమె మృదువైన హిమ ప్రవాహమై మారుతుంది. ప్రకృతి గుండెలయలో ఆమె శ్వాసిస్తుంది. పురాణాల్లో చెబుతారు, నేత్రావతి కేవలం ఒక నది కాదు, గంగాదేవి అవతారమని. మల్నాడు పర్వతాలపై విష్ణువు కళ్ళచూపు పడింది. ఆ చూపే నేత్రావతిగా ప్రవహిస్తుందట. ఆ చూపు భూమికి శాంతిని, జీవానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది అని. అందుకే ఇక్కడి ప్రజలు ఈ నదిని తల్లి అని పిలుస్తారు. పంటకు నీరు, భూమికి సువాసన, జీవానికి ఆహారం అందించే తల్లి. గంగామూల పర్వతం నుండి ప్రారంభమైన ఆ నది కలాస, భైరవేశ్వర, ధర్మస్థల, బెల్తాంగడి మార్గాల గుండా మంగళూరు సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. తన మార్గంలో ఆమె అనేక గ్రామాలకు ప్రాణం ఇస్తుంది. రైతుల పొలాలు, అడవి జంతువులు, పక్షులు, మానవుల జీవితాలు అన్నీ ఈ ప్రవాహంపై ఆధారపడ్డాయి. చిన్న ప్రవాహాలన్నీ కలిసి ఒక మహానదిగా మారినట్టే మన చిన్న చిన్న కృషులు కలిసి ప్రపంచానికి శాంతి తీసుకురావాలని ఆమె మనకు నేర్పిస్తున్నట్టుగా ఉంది కదా. అందుకే నది మనకి నేర్పే పాఠం ఏంటో తెలుసా? ప్రవహించు కానీ వినయంగా, జీవితం కొనసాగించు కానీ ఇతరులను తడుపుతూ. ఆమె చెబుతుంది, నేను ఆగను కానీ నాశనం చెయ్యను. నేను మౌనంగా ప్రవహిస్తాను కానీ ప్రతి ప్రాణికి జీవం ఇస్తాను. ఇలా చూస్తే ప్రకృతి మన తల్లిలా ఉంటుంది. మన తప్పులు క్షమించి మళ్ళీ మనకు జీవం ఇస్తుంది. జలపాతం కింద నిలబడి చూస్తే ఆ చుక్కల్లో మనల్ని మనం చూసుకుంటాం. ప్రతి చుక్క ఒక ప్రతిబింబం. రిసార్ట్కి తిరిగి వచ్చాము. టీ అండ్ స్నాక్స్ తీసుకున్నాము. కాసేపు సేద తీరాము. తరువాత ప్రకృతిని ఆస్వాదించాము. నైట్ వెలుతురులో స్విమ్మింగ్ పూల్ చాలా అందంగా ఉంది. పిల్లలు కాసేపు స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేశారు. తర్వాత బాన్ఫైర్, రిసార్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బాన్ఫైర్ దగ్గర కాసేపు సేద తీరి వేడివేడిగా డిన్నర్ చేసి ఆ రోజు చాలా అలసిపోయామేమో. ప్రకృతిని చూస్తూ అలా మైమర్చిపోయి హాయిగా పడుకున్నాము. రేపటి శుభోదయానికి చక్కగా స్వాగతం పలకాలి. అలాగే చక్కని ట్రెక్కింగ్ కూడా చేయాలి. ఇవన్నీ కలలు కంటూ ఆ చుక్కల్ని చూస్తూ హాయిగా ప్రకృతి ఒడిలో సేద తీరిపోయాము. ఈరోజు మేఘాల మీద నడిచాం కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ తేలుతూనే ఉంటాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.